చాలా బాగుంది. స్టోరీ చాలా బాగుంది. అంటే ఒక సూపర్ హీరోని అంటే మన రీజియన్ ప్రకారం తీసుకొని రీజియన్గా చాలా మంచిగా కరెక్ట్ సెట్ అయ్యేటట్టు తీసాడండి. చాలా చాలా సటిల్గా చేశారు. సెంటిమెంట్స్ ఓన్లీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. స్పాయిలర్ ఎందుకు, చాలా బాగుంది. చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అండి చాలా. అంటే నేను అసలు నాకు తెలీదు బడ్జెట్ ఎంతనో, కానీ ఇప్పుడు అయిపోగానే నేను బడ్జెట్ చూసా. 50 crores అట. 50 crores తోటి ఇంత పర్ఫెక్ట్గా పుల్ చేశాడంటే దగ్గర ఒక 200 crores మూవీ లెక్క పుల్ చేశాడండి. విఎఫ్ఎక్స్ అయితే టూ గుడ్. అసలు ఇట్లా హనుమాన్ని చూస్తుంటే హనుమాన్ ఇట్లా చూడాలనిపించేసింది నాకు. చాలా బాగుంది. చాలా బాగుంది. ల్యాగ్ అంటే అది మనం చూసిన విధానం బట్టి ఉంటుంది. నేను సినిమాలో నేను ల్యాగ్ అని నేనేం పట్టించుకోను. కరెక్ట్ నేనైతే కన్సిడర్ చేసేది ఒక స్టోరీకి కాన్ఫ్లిక్ట్కి లాస్ట్ పే బ్యాక్ ఇచ్చాడా లేదా అనేది. స్టోరీలో ప్రతి ఒక్క కాన్ఫ్లిక్ట్కి ప్రతి చిన్నదానికి పే బ్యాక్ ఇచ్చేసాడండి. చాలా బాగుంది. అదే డౌట్, ఒకవేళ థియేటర్ పెంచితే ఈజీగా 100 crores క్లబ్ దాటుతుంది. ఒక్కవేళ పెంచకపోతే మాత్రం ఏం చేయలేము. అది చాలా నాకు అదే చెప్తుంటే పెంచాలి భయ, పక్కా పెంచాలి. ఎందుకు పెంచకూడదు, పెంచాలి పక్కా. ఎందుకంటే ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. మనం ఎంకరేజ్ చేస్తేనే మంచి ఇలాంటి న్యూ జనరేషన్ డైరెక్టర్స్. డివోషన్ అని కాదు, డివోషన్ ఒక దిక్కు, కానీ అతను పెద్ద డైరెక్టర్ కాదు కదా, నార్మల్ స్మాల్ డైరెక్టర్. వాడు ఆ స్మాల్ డైరెక్టర్ ఇంత సినిమాని మంచిగా బాగా పుల్ చేశాడంటే మనం కూడా ఎంకరేజ్ చేయాలి కదా. అలా సినిమా నాకు తెలిసినంత వరకు అయితే రేపు 4am షో గుంటూరు కారం ఉంది. గుంటూరు కారం కూడా చూసి మోస్ట్లీ అయితే ఇదే నాకు తెలిసినంత వరకే. చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగా పుల్ చేశారు. 4.5. థ్యాంక్ యూ. సంబంధమే లేదు. అల్ట్రా బ్లాక్ ఆల్ ఓవర్. లాస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా ఇట్ విల్ బి గుడ్. లాస్ట్ 30-35 minutes అయితే నెక్స్ట్ లెవెల్ సినిమా. హోల్ సినిమాటిక్ యూనివర్స్ ఓపెన్ చేస్తున్నాడు మెల్లిగా. అందుకే 10 to 12 films ఉంటాయని చెప్పాడు కదా. సో హోల్ సినిమాటిక్ యూనివర్స్ ఓపెన్ చేస్తున్నాడు. కిల్డ్ ఇట్ భయ. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ యాక్టర్ కదా, చాలా బాగా చేశాడు. హీ కిల్డ్ ఇట్. చాలా బాగుంది. సూపర్. చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ అంటే మన శ్లోకాలనే కన్వర్ట్ చేసి చాలా బాగా చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. లాస్ట్ 35 minutes సీట్లు ఎవరు నుంచో హనుమాన్ చాలీసా అని కాదు, డిఫరెంట్ శ్లోకాలు అన్నింటినీ బీజిఎంగా కన్వర్ట్ చేశారు. లాస్ట్ 35 minutes అయితే అల్ట్రా కూస్తాం సినిమా. సూపర్ ఉంది. చాలా బాగుంది. మూవీ పరంగా వస్తే చాలా బాగుంది. అండ్ ఇంకా మనము అదే ఫ్యామిలీ మూవీ. ఒక్కటే మాట అన్న, మూవీ అయిపోయిన తర్వాత ఎవడన్నా జై శ్రీరామ్ అనకపోతే పేరు మార్చుకుంటాను. ఓన్లీ జై శ్రీరామ్ అంతే. అరిచర్చి గొంతు పోయింది మొత్తం. హిట్ అవుతుందన్న. కార్తికేయ 2 చూడలే, మన సౌత్ స్టార్. నార్త్లో ఎంత హిట్ అయింది. కృష్ణుడు, హనుమంతుడు ఇంకా ఎంత క్రేజ్ ఉంటుంది. ఒక్కటే మాట అన్న, జై శ్రీరామ్ అంతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమంతుడే హైలైట్. జై శ్రీరామ్. గ్రాఫిక్స్ చాలా బాగుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ ఎలా ఉంది? ఆదిపురుష్ కన్నా బాగుంది మూవీ. సారీ చెప్తున్నాను అనుకోవద్దు, ఆదిపురుష్ కన్నా బాగుంది మూవీ. హనుమాన్ గారు అంటే పార్ట్ 2 కూడా పెట్టారు కదా. అవునవును, దానికోసం వెయిటింగ్. అంటే ఆయన తేజ సజ్జా గారు యాక్టింగ్ అంటే హనుమాన్ తనవి బాగుంటాయి మూవీస్. రొటీన్ గా ఉండవు, డిఫరెంట్ గా ఉంటాయి మూవీస్. పిల్లలకి బాగా నచ్చుతుంది. చాలా బాగా నచ్చుతుంది. మా పిల్లల్ని తీసుకురావాలి కూడా. అంటే మామూలుగా డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది? డైరెక్షన్ అది కూడా బాగుంది. చాలా బాగా చేశారు. హీరోయిన్ అమృత గారి పర్ఫార్మెన్స్, హీరోయిన్ బాగా చేసింది. హైలైట్స్ ఏమున్నాయి మేడం మూవీలో? హైలైట్స్ హనుమంతుడు రావడం, అది సీన్ బాగా, విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుందండి. పార్ట్ 2 కూడా వస్తుంది కదా, ఎలా ఉంటుంది? పార్ట్ 2 కోసం వెయిటింగ్. త్వరగా తీస్తే మేము మళ్ళీ వస్తాం ఐమాక్స్ కి. చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా చేశాడు ప్రశాంత్ వర్మ? డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఓకే.